పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను చేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా కొన్ని రెస్టారెంట్లని కూడా మూసివేశారు. గ్యాస్ దొరకపోవడమే కాకుండా వంట నూనె కూడా ధరలు పెరిగాయి. ఇది హోటల్ వ్యాపారులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందంటున్నారు వ్యాపారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే హోటల్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీంట్లో ఈ గ్యాస్ కొరత కారణంగా అయితే హోటల్స్ చాలా వరకు కూడా మూసివేయబడ్డాయి. అంతేకాకుండా ప్రస్తుతం మనం కొన్ని హోటల్స్లో చూసుకుంటే వాటికి సంబంధించిన ఏవైతే కబాబ్స్ కానీ, తండూరి కబాబ్స్ కానీ ఇట్లాంటివి చేయడానికి ఉన్న అవన్నీ కూడా మూసివేయడం జరిగింది. గ్యాస్ కొరత కారణంగానే ఇవన్నీ కూడా మూసివేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఇంకా మరో 2-3 రోజుల్లో కూడా ఈ హోటల్ మూసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ హోటల్కి సంబంధించిన నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా చాలా వరకు కొన్ని హోటల్స్ మూతపడ్డాయి. ఇంకా కొన్ని హోటల్స్ బయట ఎక్కువ రేటుకి సిలిండర్ గ్యాస్ తీసుకొని మరి హోటల్ నడిపించే పరిస్థితి. మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అందరిలాగే మాది కూడా ఉంది. చాలా కష్టం అవుతుంది, గ్యాస్ దొరకడం లేదు. మెనూ మొత్తం బంద్ చేసినాం, సగం మెనూతో నడుపుతున్నాం. మన గ్యాస్తో పాటు ఆయిల్ ఇన్ఫ్లేషన్ చాలా ఉంది. ఆయిల్ రేట్ కూడా పెరిగింది, కవర్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగింది. ఆయిల్ అందరూ గ్యాస్ అని అంటారు, గ్యాస్ కాదు, గ్యాస్ని మించి చాలా ఇన్ఫ్లేషన్ ఉంది. మోర్ దెన్ 40% ఇన్ఫ్లేషన్ ఉంది. మా మెనూ వచ్చేసి ఏం పెరగలేదు, చాలా కష్టాలు లేదు. అన్నీ తీసేసినాం. గ్యాస్ కన్జ్యూమ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అవన్నీ బంద్ చేసినాం. కడ్డల పొయ్యి మీద బయట కొట్టుకొని వస్తున్నాం టెంపరీ బిర్యానీ. మిగతాది రోజు ఒక గ్యాస్ ఇస్తున్నారు, దాంతో అడ్జస్ట్ చేసి నడిపిస్తున్నాం. పాటు ఇదే పరిస్థితి ఉంటే ఏంటి సార్ మీ పరిస్థితి? షటర్ మూసాల్సింది. ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది, బర్డెన్ ఎక్కువ అవుతుంది, మెయిన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మనం మెనూ పెంచలేము, అందరిలాగా ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ పోగొట్టుకోలేం. సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. మరి ఇప్పుడు వర్కర్స్ అందరు ఉన్నారా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి కూడా కష్టమే ఉంది. షిఫ్ట్ లాగా చేస్తున్నాం, ఒక షిఫ్ట్ అది ఒక షిఫ్ట్ ఇది అలా చేస్తున్నాం. మేబీ వాళ్ళ బర్డెన్ కూడా మన మీద పడుతుంది. మనం టేక్ కేర్ చేసుకోవాల్సిన పరిస్థితి మనది. ఓకే, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దీని ప్రభావం అంతా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న హోటల్స్ పైన పడింది. ముఖ్యంగా చిన్న హోటళ్ళ నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా వాటికి సంబంధించిన మెనూని కూడా చేంజ్ చేయడం జరిగింది. మెనూలో కొన్ని ఐటమ్స్ని తగ్గించడం, వాటికి ఇంకొన్ని ఐటమ్స్కి ధరలు పెంచడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. టిఫిన్ సెంటర్లో వచ్చేసి 10 నుంచి 20 రూపాయల హోటల్ పెంచడం జరిగింది. అలాగే హోటల్ బిర్యానీ కావచ్చు, మీల్స్కి కూడా డబ్బులను అయితే 50 రూపాయల వరకు అలా పెంచడం జరిగింది. అంటే కొన్ని హోటల్స్ అయితే క్లోజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా కొన్ని హోటల్స్ అయితే ఇంకో 2-3 రోజుల పాటు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇది కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి అంటూ కూడా హోటల్ నిర్వాహకులు యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగా గ్యాస్ మాత్రమే కాకుండా అటు రవాణా ఛార్జీలు కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు, కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. మొత్తంగా అటు గ్యాస్ లేకుండా గ్యాస్ కొరత కారణంగా అయితే ఎక్కడికక్కడ కూడా అన్ని క్లోజ్ చేయబడి ఉన్నట్టు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అంతా కూడా క్లోజ్ చేసి ఉంది. అంతేకాకుండా ఈ గ్యాస్ కొరత అనే కాకుండా ముఖ్యంగా ఆయిల్ రేట్స్ కూడా పెరిగేసరికి ఇంకా హోటల్ వాళ్ళకి అది ఒక భారమైంది. ఆయిల్ రేట్స్ కూడా ఎక్కువ పెరిగేసరికి ఇంకా వేరే పరిస్థితి లేక కొన్ని హోటల్స్ అయితే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఇదే విధంగా ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తత నేపథ్యంలో మొత్తంగా ఇదంతా కూడా సాల్వ్ అయ్యే వరకు ఈ హోటల్స్ మళ్ళీ ముందులాగా నడపలేమంటూ కూడా కొంతమంది నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.